ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఫైండ్ హిస్ ప్రాఫిట్ పర్సంటేజ్. అమ్మా ఈ మోడల్ మనం క్లాస్లో కూడా చాలా చెప్పుకున్నాం కదా, రైట్ అమ్మా. సో యాక్చువల్గా అయితే చూసి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పేయమ్మా, కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ పెట్టేస్తూ ఉండండి గబగబా. ఓకే రైట్ అమ్మా. సో ఎంత 26% కదా ప్రాఫిట్, రైట్. సో ఫస్ట్ పాయింట్, ఇది థర్డ్ మోడల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాఫిట్ అంటున్నాడు, డిస్కౌంట్ అంటున్నాడు అనట్లేదు చూడండి. ఓకే 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అన్నాడు, అలాగే ఎంఆర్పి మార్క్స్ అంటే ఎంఆర్పి అంటున్నాడు, అవునా కాదా? రెండు ఉన్నాయంటే థర్డ్ మాడ్యూల్. ఓకే థర్డ్ మాడ్యూల్ కాబట్టి ఎవరు రిఫరెన్స్ అనే డౌట్ వస్తుంది మీకు, సిపినా ఎంఆర్పినా అనేది కదా, రైట్. దాని గురించి అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ప్రైస్ అనేది 40% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్, అవునా కాదా? అంటే ప్రకటన విలువ అనేది కొన్న ధర కన్నా 40% ఎక్కువ. అంటే కొన్న ధర కన్నా అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ రిఫరెన్స్ సిపి 100. సిపి ఎంత 100, రైట్. ఎప్పుడైతే సిపి 100 అయిందో ఎంఆర్పి ఎంత అవుతుంది, 140 అవుతుంది, అవునా రైట్. ఎంఆర్పి 40% అబౌవ్ కదా, అంటే 140. ఓకే సో నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు, డిస్కౌంట్ 10% ఇచ్చాడు అంటున్నాడు. దేని మీద డిస్కౌంట్ ఇస్తాడు, డిస్కౌంట్ అనేది ఎంఆర్పి మీద ఇవ్వాలి కదా, ప్రకటన ధర మీద. 10% అంటే 14ఏగా, 14 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే ఎంత కమ్మినట్టు, 140లో 14 తీసేశాడు కాబట్టి 126 రూపీస్కి ఇచ్చినట్టు. మరి 100 రూపాయల వస్తువుని 126 అమ్మాడు అంటే ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు, 26%. కరెక్టేనా కాదా? 100కి ఎంత అనే క్వశ్చన్ పర్సెంటేజ్ కాబట్టి డైరెక్ట్గా 26% చూసి చెప్పేయచ్చు, రైట్. సో ఆన్సర్ ఇస్ ఏ.